ఎక్కడికి వెళ్ళినా కానీ విలాసమైన జీవితం అంటే ఏమది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గామ పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్ళిన వ్యక్తితో ఏమో ఫోటో అంట జ్యోతి మల్హోత్రా. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మరి విలాసమైన జీవితం ఏముంటుంది, మరి ఎట్లుంటుంది. ఇప్పుడు పైసలు ఏమై కావు, మందివే పైసలు, మందివే రెత్తులు, మందివే కత్తలు అన్నాడు. ఇది కొరిగేది ఒకటే దీనంతు, ఎంతకు మించింది ఏం లేదు. ఎవరికైనా చిన్నపాటి గోలేసి నీకు పలానా సీక్రెట్ చెప్తానని తీసుకుపోరా అంటే మస్తుగా ఉన్నారు దునియాలో పొరగాలు తీసుకుపోతారు. ఏం తీసుకుపోరు చెప్పు. అందులో బాగా మంచిగా జర మా అమ్మాయి కూడా జర బాగానే ఉంటట్టుంది, కానీ ఇక ఉసిమి ఉన్నాడు కుక్క కూడా ముద్దనే ఉంటుంది. అవునా కాదా. ఇది యూట్యూబర్. ఈమె చిన్న సన్న యూట్యూబ్ కాదు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే పైన ఉండే బట్టలు కింద ఉండయి, కింద ఉండే బట్టలు పైన ఉండయి, అవి రెండు ఉంటే మధ్యలో ఉండయి. అసలు యూట్యూబర్ ఈమె ఓ చిన్నపాటి సెలబ్రిటీ. ఇది జనవరిలోనే ఇది పహల్గామలో పర్యటించిందంట. నాకు తెలిసి ఉగ్రవాద దాడి జరుగుతుందన్న సంగతి దీనికి ముందుగానే తెలిసి ఉండొచ్చు. ఈమెనే కాదు, ఈమెతో పాటుగా ఇంకెక్కడెక్కడ పట్టుకుని పంజాబ్లో 6 పట్టుకురు, మళ్ళీ పోతే హర్యానాలో 5, మళ్ళీ పోతే ఉత్తరప్రదేశ్లో 1, అందులో 2 ఆడోళ్ళు ఉన్నారట. ఈ మూల రహీమ భీమ ఉండే కదా, ఆయన బర్త్డేకో ఏదో కేక్ తీసుకొని పోయింది. అవునా. నువ్వు తినేదేమో భారతదేశం సొమ్ము, తాగేది భారతదేశంది, పండేది భారతదేశం, ఉండేది భారతదేశం, తినేది మొగడు సొమ్ము, పాడేది మిండియన్ పాట అన్నట్టు బద్మాష్ దానా. నువ్వు ఇక్కడ వండుకుంటా పాకిస్తాన్ వాళ్ళకు ఇక్కడ జరిగేటి మొత్తం జ్వరం వస్తావు. గా మధ్యలో అదేంది వందే భారత్ ట్రైన్ ఏదో ఓపెన్ అయింది కదా, ఆ బీజేపీ వాళ్ళు ఎమ్మడిపోయో భలే హల్చల్ చేసింది. ఈమె మొత్తం ఇక దేశ రక్షకురాల లెక్క బిల్డప్ ఇవ్వది. నాకు తెలిసి ఈ బీజేపీ పార్టీలో కూడా కొంతమంది దీనికి శోభగాలు ఉన్నట్టు పక్క. ఎందుకంటే ఎక్కడ ఇలా హల్చల్ ఉంటుందో అక్కడ ఇది ఉంటుంది. సరే అది ఉన్నది లేని తర్వాత కానీ పక్క మాత్రం ఉంటుండొచ్చు. ఈమె బిల్డప్లు మామూలుగా ఉంటాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే ఈమె పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం స్విమ్మింగ్ పూల్లలోనే ఈమె చక్కదనం మొత్తం. ఇటువంటి దరిద్రం ఉండ ఇండియాలో ఎక్కడెక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉంటాయో అక్కడ పోతుంది, వీడియోలు తీస్తుంది. ఆ చుట్టుపక్కల ఏమున్నాయి ఏం కథ, ఇక్కడ ఉన్న ఆయాలు బాయాలు మొత్తం తీసి ఆ పాకిస్తాన్లకు జ్వరం వస్తుందంట. ఏమిచ్చిరే నీకు అనొచ్చా ప్రజలారా ఎట్లా ఏమని. సరే ఒకవేళ నేను తప్పు మాట్లాడితే నా పైన కేసు వేసుకోరు, కానీ ఓ దుడుకా, నువ్వు తినేదేమో భారతదేశం సొమ్ము, పాకిస్తాన్ వాళ్ళకి శోభ చేసి పాకిస్తాన్ వాళ్ళకు ఇక్కడ ఉన్న సీక్రెట్లు మొత్తం చెప్తే మరి భారతీయులు మొత్తం నాశనం అయిపోతాం. ఆయన ఇప్పటిదాకా పాకిస్తాన్ పుణ్యమా అంట ఎంతమంది చచ్చిపోయిరే. ఇది అంటది మొన్న ఏమనే పహల్గామ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ వాళ్ళ హస్తం లేదని మాట్లాడింది మొన్న. లేదా లేకుంటే మరి మొన్న లుల్లెందుకైంది ఇరం తప్పిందా. ఇసోంటి దొంగ మండలను వెనకేసుకొచ్చే రండలు ఉన్నారు కొంతమంది. మరి ఆ రండలు ఎప్పుడు బయటకు వస్తారో ఏమో, ఈ భారతదేశానికి పడిన దరిద్రం ఎప్పుడు పోతుందో నాకైతే తెలుస్తలేదు. కానీ దీన్ని అరెస్ట్ చేసిరని తెలిసింది. అరెస్ట్ కాదు సార్, ఎన్కౌంటర్ చేసి పడేది దీన్ని. దీని వెనక ఉన్న ముఠా మొత్తాన్ని ఒక్క వ్యక్తికి 1 బుల్లెట్ చాలట. ఒక్క వ్యక్తికి 1 బుల్లెట్ ఖర్చు చేస్తే అంటే ఈ భారతదేశానికి పట్టిన దరిద్రం పోతుంది. దీన్ని చూసి ఇంకా కొంతమంది ఆడు దాచుకున్న వాళ్ళు అటకెళ్ళ పత్తలేకుండా వ్యక్తులు లేవు సరెండర్ అని అవుతారు. ఈమె ఏడ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమాలకు పోతుంది. నేను పెద్ద యూట్యూబర్ నా అంత మంచి ఆడమనిషి పోతే దొరకదని ఈమె వీడియోలు తీసుకుంటా, ఈమె కథలు, ఈమె బట్టలు, ఈమె అంతా బుడిబుడికలేసిన తప్పి ఏం లేదు దీని దగ్గర. దీన్ని కొనవై లోపలేసి లోపల కాదు చక్కగా ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఈ భారతదేశం వచ్చిన పీడ పోతుంది. ఇక ఉంటుంది ఈ దరిద్రం దాన్ని ముచ్చట చెప్పేదానికని నువ్వు చూస్తాం. గలీజు ముండలు చాలా మంది గిసంటోళ్ళు.